హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట విహారం విత్ దేవి. ఈరోజు వీడియోలో మనం పొటాటో స్పైసీ చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి మధ్యలో హోల్స్లా వచ్చి గ్యాప్స్లా వస్తాయి. అలా రావటం వల్ల మనం అప్లై చేసే పిండి కానీ సాల్ట్ అండ్ కారం కానీ అన్నీ కరెక్ట్గా పడతాయి. మనకి చిప్స్ కూడా కరకరలాడకుండా మెత్తగా టేస్ట్ ఎంత బాగుంటుంది. ఇలా అన్నీ సమానంగా కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకొని వాటర్లోనే మనం సాల్ట్ వేసుకోవాలి. అలా అయితే ముక్కలకి సాల్ట్ చాలా బాగా పడుతుంది. దాని తర్వాత వాటన్నిటిని వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఏమైనా వాటర్ ఉన్నా ఒక క్లాత్తో కానీ పేపర్తో కానీ తుడిచేసుకోవాలి. ఆఫ్టర్ దట్ కార్న్ ఫ్లోర్ దానిపైన చల్లుకొని దానిపైన కారం వేసుకోవాలి. మరి సాల్ట్ వేయకండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్లో వేసున్నాం కాబట్టి ముక్కలకి ఆల్రెడీ సాల్ట్ పెట్టుంటుంది. మళ్ళీ వేసుకుంటే ఎక్కువైపోతుంది. దాని తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మ్యారినేట్ చేసుకోవాలి వాటిని. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఈ చిప్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా వేగనివ్వండి. అండ్ ఇవి వేగేటప్పుడు సిమ్లో కాదు, హైలో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలా అయితే ఉడుకుతూ సగం క్రంచీగా సగం మెత్తగా అలానే బాగా కుక్ అవుతాయి అన్నమాట, మాడిపోకుండా వస్తాయి. ఇలా ఎప్పుడైనా ఫ్రై చేసుకున్నప్పుడు మనం మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై చేసేసుకోకూడదు, అలానే సిమ్లో పెట్టేసుకోకూడదు. అన్నీ బాగా వేగిన తర్వాత అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఎక్స్ట్రా మనం దాని మీద చిల్లీ పౌడర్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలన్నమాట. అలా కారం వేసుకొని తినటం వల్ల నిజంగా చాలా స్పైసీగా, అసలు నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి, అద్దుర్స్ అసలు.